ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్కి అవతారంలో శ్రీ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా అశ్వవాహన సేవ. తిరుమలలో రేపు చక్రస్నాన మహోత్సవం. స్వామి పుష్కరిణిలో ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. మహిషాసుర మర్దిని అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ. వరంగల్ భద్రకాళి అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకారం. చక్రస్నాన మహోత్సవానికి సర్వం సిద్ధం. శ్రీవారి పుష్కరిణిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ ఈవో. శరన్నవరాత్రి ఉత్సవాలతో శోభిల్లుతున్న ఆలయాలు. అమ్మలగన్న అమ్మను విశేష అలంకరణలతో దర్శించుకుంటున్న భక్తులు. అఖిల భువనాలను ఏలే సర్వాంతర్యామి శ్రీ వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో అశ్వవాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారి అశ్వవాహన సేవ జరిగింది. అర్చకులు మలయప్ప స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ గజపుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి వాహన మండపంలో అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఆపై గజరాజులు, అశ్వాలు, వృషభాలు వెంటరాగా కళా బృందాల విభిన్న కళా ప్రదర్శనల నడుమ స్వామివారు అశ్వవాహనంపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అల్లదివో అశ్వమెక్కే ఆపన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆపన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆపన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి బ్రహ్మోత్సవాలను సామాన్య భక్తుల బ్రహ్మోత్సవాలుగా నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నాన మహోత్సవానికి స్వామివారి పుష్కరిణి సర్వశోభితంగా ముస్తాబైంది. 2 నెలల ముందే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి పుష్కరిణిలో మరమ్మతులు పూర్తి చేసి స్వచ్ఛమైన నీటితో సిద్ధం చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం, తిరుచి సేవలను నిర్వహించనున్నారు. ఇక ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ వరాహస్వామి ఆలయం ఎదురుగా ప్రత్యేక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ చక్ర తాల్వార్కు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం చక్ర తాల్వార్కు చక్రస్నానం ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వరాహస్వామి ఆలయం ఎదుట స్నపన తిరుమంజనం జరిగే వేదికను అరటి బోదెలు, మామిడి తోరణాలు, కట్ ఫ్లవర్స్ తో సంప్రదాయ శోభితంగా అలంకరించారు. పుష్కరిణి మండపం 4 వైపులా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పుష్కరిణి చుట్టూ 6 ప్రవేశ, 12 నిష్క్రమణ మార్గాలను తెలియజేసే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. పుష్కరిణి లోపల, వెలుపల ప్రాంతాలను
పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భక్తుల రక్షణార్థం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆక్టోపస్ దళాలు, గజ ఈతగాళ్లు, మత్స్యకార సిబ్బంది లైవ్ జాకెట్లను అందుబాటులో ఉంచారు. తూర్పు మాడవీధిలోని గ్యాలరీల్లో భక్తుల సౌకర్యార్థం పందిళ్లు వేశారు. రథం పక్కన పుష్కరిణిలో స్నానం ఆచరించాక బట్టలు మార్చుకోవడానికి పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ప్రత్యేక గదులను అందుబాటులోకి తీసుకువచ్చారు. శ్రీ వరాహస్వామి ఆలయానికి వెనుక భాగంలో భక్తులు బట్టలు మార్చుకోవడానికి అదనపు ఏర్పాట్లు చేశారు. రామ్ బగీచా ఎదురుగా ఉన్న 2 జర్మన్ షెడ్లను ఒకటి మహిళలకు, ఇంకొకటి పురుషులకు బట్టలు మార్చుకోవడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు పుష్కరిణి చుట్టూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పోలీసు యంత్రాంగం, విజిలెన్స్, టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో పుష్కరిణి వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. పాత అన్నదాన భవనంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షించనున్నారు. భక్తులు సంయమనం పాటించి టీటీడీ సూచనల మేరకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించాలని టీటీడీ భక్తలోకానికి విజ్ఞప్తి చేసింది. లోకాలను కాపాడే జగన్మాత కనకదుర్గమ్మ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భీకరుడైన మహిషాసురుడనే రాక్షసుని వధించి సకల లోకాలకు శాంతిని కలిగించిన మహిషాసుర మర్దినిగా ఆలయంలోని మల్లికార్జున మండపంలో అమ్మవారు కొలువుదీరారు. అర్చకులు అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి దివ్యమంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు దుర్గమ్మను మహిషాసుర మర్దినిగా దర్శనం చేసుకుని కుంకుమ పూజలు జరుపుకుని మంగళాశిస్సులు అందుకున్నారు. ఇక ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు మహిషాసురుని సంహరించే అలంకారంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. తిరుమల దివ్యక్షేత్రంలో గురువారం ఉదయం జరిగే చక్రస్నాన వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసు యంత్రాంగం సూచనల మేరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించాలని తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. బుధవారం శ్రీవారి పుష్కరిణిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు భక్తులందరూ సంతృప్తికరంగా పుణ్యస్నానాలు చేసేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. సప్తగిరీసుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. ఈ రోజుతో శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలు ముగియనున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయం ఎదుట శ్రీవారి పుష్కరిణి చెంత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి చక్రతాళ్వార్కు స్నాపన తిరుమంజనం, అనంతరం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం ఏర్పాట్లను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ముందుగా వరాహస్వామివారి ఆలయం ఎదుట స్నపన తిరుమంజనం జరిగే వేదికను పరిశీలించి పలు అంశాలపై టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణలతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. ఆపై భక్తులకు పుణ్యస్నానాలను ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను పరిశీలించి పుష్కరిణిలో పర్యటించి టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ సత్యనారాయణతో మాట్లాడారు. అనంతరం మాడవీధుల్లో పర్యటించి పుష్కరిణికి వెళ్లడానికి, వెలుపలికి రావడానికి ఏర్పాటు చేసిన గేట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వీజీఓలు రామ్కుమార్, సురేంద్ర, టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ చక్రస్నానానికి పగడ్బందీ ఏర్పాట్లు చేశామని, భక్తులు టీటీడీ సూచనలను పాటించి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ.
రేపు స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి చక్ర స్నానం ఏదైతే వేలాది మంది భక్తులు చక్ర స్నానం కోసం రాబోతున్నారు వాళ్ళే కోసము ప్రణాళిక ప్రకారము ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకునే ఉద్దేశంతో ఇవాళ సీనియర్ అధికారులు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అదేవిధంగా సిబిఎస్ఓ చీఫ్ ఇంజనీర్ అందరం కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఎస్పీ గారి ఆధ్వర్యంలో మైక్రో ప్లానింగ్ చేయడం జరిగింది. అన్నీ దాదాపు 4 వీధులు కలుపుకుంటే ఒక 6 ఎంట్రీ పాయింట్స్ 12 ఎగ్జిట్ పాయింట్స్ ఇవన్నీ కూడా గుర్తించుకోవడం జరిగింది. ఒక 1000 మంది పోలీస్ సిబ్బంది రేపు ప్రత్యేకంగా ఈ పుష్కరిణి డ్యూటీ మీద ఉంటారు. అది కాకుండా సిఎస్ఓ గారు ధరలు పనిచేస్తున్నటువంటి 1300 మంది సిబ్బంది కూడా క్యూ లైన్ మేనేజ్మెంటు ఈ భక్తులు అంతా కూడా ఈ ఎగ్జిక్యూటివ్ అన్నీ కూడా పద్ధతి ప్రకారం ఉండాలనే ఉద్దేశంతో డ్యూటీ మీద ఉంటారు. ఎన్డీఆర్ఎఫ్ టీము 30 మంది, ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అదనపుగా మనం పెట్టుకుంటూ స్పెషల్ స్విమ్మర్స్ స్పెషల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 130-140 మంది సేవలు అందిస్తారు. ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది భక్తులు వచ్చేటప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా స్వామివారి పుష్కరిణిలో ఇబ్బంది లేకుండా స్నానం చేయగలగాలి. భక్తులతో కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ ఎర్లీగా వచ్చి ఇబ్బంది పడకుండా అంటే కొంతమంది దీనికి కూడా ఒక ప్రత్యేకమైన ముహూర్తం ఉంది, ఆ ముహూర్తంలోనే స్నానం చేస్తే బాగుంటుంది అనేది ఆ తాయప్రభుత్వంతో వాళ్ళు ముందుకు వచ్చి కొంచెం హడావిడి చేస్తూ ఉంటారు. అట్లా చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ టీడీ అధికారులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ముందుగా వాళ్ళని బయట ఉన్నటువంటి గ్యాలరీస్లో ఎక్కడెక్కడైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో ఎక్కడి నుంచి అయితే భక్తులు వస్తారు ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగం విలేజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పరిశీలించి ఎంట్రీ పాయింట్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఈ గ్యాలరీస్లో కూడా ఎక్కడెక్కడ భక్తులు ఉంటారు ఉదయం నుంచి వాళ్ళని ఆ గ్యాలరీలో కూడా కూర్చోపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆఫ్టర్ దాట్ దాదాపు 5:30 ఆ ప్రాంతంలో వాళ్ళు ఈ పుష్కరిణి చుట్టూ ఉన్నటువంటి స్టెప్స్ మీద కూడా తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం కలిపి ఒక్కసారి మన కెపాసిటీ చూసుకున్నట్లయితే దాదాపు 9,400 వరకు మన కెపాసిటీ పుష్కరిణిలో స్నానం చేసేటువంటి కెపాసిటీ. సో ఇటువంటి యావరేజ్గా మనం ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే కంప్లీట్గా 3 రౌండ్స్ సాధారణంగానే ఉంటాయి. ఆ 3 రౌండ్స్ తర్వాత వస్తున్నటువంటి భక్తులు స్నానం చేసుకుని బయటకు దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ ఒక నెల క్రితమే పుష్కరిణిలో ఉన్నటువంటి వాటర్ ఇవంతా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఎవాక్యువేట్ చేసి ఫ్రెష్ వాటర్తో కూడా నింపుకోవడం జరిగింది. రేపు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు దీనికి కావాల్సిన కోఆర్డినేషన్ చేసుకొని ఆ కావాల్సినటువంటి అంటే ఎక్కడ కూడా ఎవరికి ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకుండా గైడ్లైన్స్ ప్రకారం క్లీన్లీనెస్ ఇవంతా కూడా మెయింటైన్ చేయబోతున్నారు. అదేవిధంగా భక్తుల కోసం చేంజింగ్ రూమ్స్ ఇప్పుడు పర్మనెంట్గా ఉన్నటువంటి చేంజింగ్ రూమ్స్ కాకుండా కొన్ని అదనపు చేంజింగ్ రూమ్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఎవరికి కూడా రేపు పుష్కరిణి స్నానం చేసి ఇబ్బంది ఉండదు. ఎప్పటికెప్పుడు భక్తులు అందరూ కూడా విలేజ్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి సలహా సూచనలు పాటిస్తూ ఇబ్బంది లేకుండా స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేసిన సందర్భంగా ముందస్తు ప్రణాళికలతో టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని ఆయా విభాగాల అధికారుల సమన్వయంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ చీఫ్ ఇంజనీర్ టీవీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం రాంబగీజా అతిథి గృహంలోని మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రహ్మోత్సవాలలో చేసిన ఇంజనీరింగ్ పనుల గురించి సిఈ సత్యనారాయణ వివరించారు. భక్తులలో భక్తిభావం పెంపొందించే విధంగా తిరుమల, తిరుపతిలో విద్యుత్ దీపాలంకరణలను ఏర్పాటు చేసి భక్తుల మన్ననలు అందుకున్నామని ఎలక్ట్రికల్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ చంద్రశేఖర్ తెలిపారు. ముఖ్యంగా గరుడ సేవ రోజు స్వామివారి వాహనం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా 32 స్పీకర్ సిస్టంలను ఏర్పాటు చేసినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ తలారి రవి, పీఆర్ఓ నీలిమ తదితరులు పాల్గొన్నారు. అరేంజ్మెంట్స్లో భాగంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేసిన ఏర్పాట్లు క్లుప్తంగా ఈ విధంగా ఉన్నాయండి. పిలిగ్రిమ్స్కి మే హెల్ప్ యూ కౌంటర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 12 చోట్ల కావాలని అడిగారు. వాటన్నిటికి కూడా ఏర్పాట్లు చేశాము. అట్లాగే మే హెల్ప్ యూ కౌంటర్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి డైరెక్షన్ బోర్డ్స్ కూడా డిస్టెన్స్ పరంగా వేసి వాళ్ళకి హెల్ప్ఫుల్గాను పిలిగ్రిమ్స్ హెల్ప్ఫుల్గాను ఏర్పాటు చేశాము.
తర్వాత లాస్ట్ టైం కంటే ఈసారి ఇన్ఫర్మేషన్ కమ్ డైరెక్షన్ బోర్డ్స్ 100 మీటర్స్, 50 మీటర్స్, 30 మీటర్స్ ఇంత డిస్టెన్స్లో మీరు వస్తున్నారు, మీకు దగ్గరలో ఉన్నాయి అని యారో మార్క్స్ వేసి తెలియజేసిన విధంగా వివిధ ప్రదేశాలు సిఆర్ఓకు వే టు సిఆర్ఓ, అట్లాగే ఆ విధంగా సిఆర్ఓ, సేవా సదన్, బాలాజీ బస్టాండ్, అన్నదానము, తర్వాత అశ్విని హాస్పిటల్ మరియు వాష్రూమ్స్, ఇవన్నీ కూడా పబ్లిక్ కన్వీనియన్సెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా డైరెక్షన్ బోర్డ్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇస్తూ డైరెక్షన్స్ చూపిస్తూ 100 మీటర్స్, 50 మీటర్స్, 30 మీటర్స్లో ఉన్నారు అని కూడా తెలియజేస్తూ పెట్టాము. తర్వాత తిరుమల మ్యాప్స్లో వివిధ గెస్ట్ హౌస్లు, టెంపుల్, పుష్కరిణి కలుపుతూ ఉండే రోడ్స్తో గైడ్ మ్యాప్స్ ఏర్పాటు చేశాము. మరియు 4 వీలర్స్ పార్కింగ్ ఏరియాస్ని తెలియజేస్తూ ఆ ప్లేసెస్లో కూడా అట్లాగే బిగినింగ్లో కూడా మ్యాప్స్ పెట్టాము. అట్లాగా ఇట్లాంటి మ్యాప్స్నే కింద ఏర్పాటు చేయమని చెప్పాము అలిపిరి దగ్గరను, శ్రీవారిమెట్టు దగ్గర. తర్వాత ఎలక్ట్రికల్ సహకారంతో ఎల్ఈడి స్క్రీన్స్ వివిధ ప్రదేశాలలో విశాలమైన ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ యాత్రికుల సౌకర్యార్థమై ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్లు, ఆ విధంగా వాటి వివరములు తెలియజేస్తూ ఇదే స్క్రీన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది, ఒకవేళ ఓవర్ క్రౌడింగ్ అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడానికి, అట్లాగే పోలీస్ పర్సనల్ కూడా ఇక్కడి నుంచి డైవర్ట్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ లిస్ట్ని మ్యాప్లో ప్రొజెక్ట్ చేస్తూ ఆ మ్యాప్స్ని కూడా ప్రొవైడ్ చేశాము. తర్వాత బ్రహ్మోత్సవాల్లో 4 మాడ వీధుల్లో ఉన్న టాయిలెట్స్లో పారిశుభ్రతను తోడ్పడడానికి E9 అంటే వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో నిరంతరము తగినంత నీటిని సరఫరా చేయగలిగాం. ఎక్కడ బ్రేక్ లేకుండా కావలసినంత ప్రెషర్ వచ్చే విధంగా ఎక్కడెక్కడైతే వాటర్ కొన్ని సందర్భాల్లో అందక అవుతుందో ఐడెంటిఫై చేసి అక్కడ ఎడిషనల్ ట్యాంక్స్ని పెట్టి, అట్లాగే అన్ని ముఖ్యమైన టాయిలెట్స్ దగ్గర కూడా ఈ టాయిలెట్కి వాటర్ ఏ రిజర్వాయర్ నుంచి వస్తుంది, ఏ పైప్ లైన్ డయామీటర్ నుంచి వస్తుంది, తర్వాత వీల్ వాల్స్ కంట్రోల్స్ ఎక్కడున్నాయి అట్లా పెడుతూ అందరికీ వాటర్ వర్క్ స్టాఫ్ అందరికీ. దుబాయ్ దేశంలో దేవీ నవరాత్రులను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. దుబాయ్ దేశంలో ఉన్న ప్రవాస భారతీయులు దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శక్తి స్వరూపిణి అమ్మలగన్న అమ్మ జగజ్జనని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించారు. ఈ సందర్భంగా పలు దేవతామూర్తుల ప్రతిరూపాలు, గోమా తల్లి, యశోద బాలకృష్ణుడు, కాళీయ మర్ధన శ్రీకృష్ణస్వామి ప్రతిమలతో పాటు పలు ఆధ్యాత్మిక, పౌరాణిక విశేషాలతో కూడిన బొమ్మల కొలువును ఆకట్టుకునే రీతిలో విశేషంగా ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం, ఉత్సవ వైభవ వీక్షణం భక్తుల జన్మజన్మల భాగ్యం. తిరుమల యాత్ర చేపట్టిన ప్రతి ఒక్కరూ శ్రీవారి ఉత్సవ వైభవాన్ని కనులారా తిలకించి తరించాలని కోరుకుంటారు. ఈ క్రమంలో బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మాండంగా జరిగే వాహన సేవలలో శ్రీవారికి కళాబృందాల ద్వారా కళాకారులు సమర్పించే కళానీరాజనం చూసి తీరాల్సిందే. బ్రహ్మోత్సవాల సంరంభాల నడుమ తిరుమలేశుని సాంస్కృతిక వైభవం గురించి ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు నాదప్రియులు. వెంకటాచలంపై కొలువుదీరిన స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా, ఆపద మొక్కలువాడిగా పేరొంది భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారు స్వామిగా పూజలందుకుంటున్నారు. కొండలరాయుడిపై అమితమైన భక్తితో పూర్వకాలం నుండి ఎందరో భక్తాగ్రేసరులు పలు రకాల సేవలతో, నవవిధ భక్తి మార్గాలతో స్వామిని సేవించి తరించారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వరుని దివ్యత్వాన్ని మరింతగా ద్విగుణీకృతం చేస్తూ నాదప్రియుడి సన్నిధి నిత్యం నాదోపాసన, సంగీత, నాట్య కళాత్మక ప్రదర్శనలతో అలరారుతూ అశేష భక్తకోటిని రససాగరంలో ఓలలాడిస్తోంది.
ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులలో శ్రీవారికి నిర్వహించే సాంస్కృతిక కళా నీరాజనం వెలకట్టలేనిది. అలాగే ఏటేటా అంగరంగ వైభవంగా సాగే తిరుమలేసుని వార్షిక బ్రహ్మోత్సవాలలో దిగ్ధగంతాలు మారుమ్రోగేలా నివేదించే సాంస్కృతిక కళా వైభవం వర్ణింపశక్యం కాదు. అశేష భక్తకోటి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి ఉత్సవ వైభవాన్ని కనులారా తిలకించి సాంస్కృతిక కళా నీరాజన ప్రదర్శనం మనసారా ఆస్వాదించి అమృతతుల్యమైన భక్తిభావంతో ఆస్వాదభరిత ఆధ్యాత్మిక పారవస్యంతో మునకలిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలల ఆధ్వర్యంలో సంగీత సాంస్కృతిక నృత్య హరికథ సాహిత్య కార్యక్రమాలు రసరమ్యంగా జరుగుతున్నాయి. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బ్రహ్మోత్సవాలలో అనునిత్యం నిర్వహిస్తున్న మంగళధ్వని, చతుర్వేద పారాయణం, ఆస్థాన మండపంలో కొనసాగుతున్న విష్ణు సహస్రనామ పారాయణం, భక్తి సంగీతం, భక్తి సందేశం, అన్నమాచార్య సంకీర్తనలు, హరికథలు భక్తులను మనోల్లాసంలో తేలియాడేలా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నవనవోన్మేషంగా సాగే శ్రీవారి వాహన సేవలలో ఆసేతు హిమాచలం నుండి విచ్చేసిన కళాకారులు ప్రదర్శిస్తున్న కళాత్మక భక్తి కైంకర్య నీరాజనం దేవదేవుడి ఉత్సవ వైభవానికి ఆధ్యాత్మిక సొబగులను అద్దుతోంది. అద్భుత కళా ప్రదర్శనలు, అబ్బురపరిచే సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరిల నుండి తరలివచ్చిన దాదాపు 5,960 మంది కళాకారులు శ్రీవారి సేవలో తరిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొత్తం 9 రోజులకు గాను ప్రతిరోజు 19 బృందాలు చొప్పున కళా నివేదనం చేస్తున్నారు. శ్రీవారి వాహన సేవలలో మొత్తం 298 బృందాలకు చెందిన కళాకారులలో ప్రతి వాహనానికి 380 మంది కళాకారులు తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. ఒక్క గరుడ సేవ రోజు మాత్రం దాదాపు 740 మంది కళాకారులు దేవదేవుని సేవలో మమేకమవుతున్నారు. ముఖ్యంగా గరుడ సేవకు 15 ఉత్తరాది రాష్ట్రాల నుండి, 5 దక్షిణాది రాష్ట్రాల నుండి విచ్చేసిన 37 బృందాలు తమ కళా ప్రదర్శనలతో భక్తులను రంజింపచేశారు. అలాగే ఈ ప్రదర్శనలో పంజాబ్ రాష్ట్రం బాంగ్రా, కర్ణాటక రాష్ట్రం బంజారా నృత్యం, మధ్యప్రదేశ్ బరేడి, తెలంగాణ గుస్సాడి, బతుకమ్మ, అస్సాం బిహు నృత్యం, రాజస్థాన్ రాష్ట్రం దాండియా, జార్ఖండ్ రాష్ట్రం చౌనాచ్, ఢిల్లీ రాష్ట్రం చావ్, ఉత్తరాఖండ్ చోళియా, ఆంధ్రప్రదేశ్ తిమ్సా నృత్యం, దైవకోల, గుజరాత్ గర్భా నృత్యం, ఒడిశా కథాకళి, జమ్మూ కాశ్మీర్ డోంగ్రీ నృత్యం, మహారాష్ట్ర డ్రమ్స్, పశ్చిమ బెంగాల్ ఢాక్ నృత్యం, కేరళ యక్షగానం, చండీవాద్యం,
సిక్కిం రాయ్చంద్, హర్యానా జానపద రూపకం, కర్ణాటక కథక్ నృత్యం తదితర ప్రదర్శనలు శ్రీవారి భక్తులకు భక్తి, ఆధ్యాత్మిక సంబరాలను మధురంగా పంచాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో శ్రీవారి వాహన సేవల వీక్షణం కోసం అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్రహ్మాండమైన సేవలను అందించింది తిరుమల తిరుపతి దేవస్థానం. మరీ ముఖ్యంగా శ్రీ మలయప్ప స్వామి వారి వాహన సేవల్లో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కళాకారులను ఉత్తేజపరుస్తూ వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగి వారిలో ఉల్లాసాన్ని నింపారు. దేశంలోని విభిన్న సంస్కృతులు, కళారూపాలతో అద్భుత ప్రదర్శనలు ఇస్తూ దేవదేవుడికి కళాకారులు అందించిన కళానీరాజనం నిజంగా ఎంతో అమూల్యమైన సేవ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సామాన్య భక్తులకు వసతి కేటాయింపులలో పెద్దపీట వేసినట్టు టీటీడీ వసతి విభాగం డిప్యూటీ ఈవో భాస్కర్ తెలిపారు. తిరుమలలోని రాంబాగీషా 2లోని మీడియా సెంటర్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గరుడ వాహన సేవ రోజున వీఐపీల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ సామాన్య భక్తులకు దాదాపు 2500 గదులను కేటాయించామన్నారు. తిరుమలలోని నూతన యాత్రికుల వసతి సముదాయం PSC 5 అందుబాటులోకి రావడంతో గదుల కోసం ఒత్తిడిని అధిగమించగలిగామని భాస్కర్ వివరించారు. మూడు నెలల నుంచి ఎంతో కష్టపడుతూ ఎన్నో మీటింగ్లు పెట్టుకుంటూ మాడిఫై చేయవచ్చు, ఎట్ట చేయవచ్చు, ఇంకా ఎట్ట పిలిగ్రిమ్స్కి జనరల్ పిలిగ్రిమ్స్కి అలాట్ చేయవచ్చు, వీఐపీలు కూడా ఏం ప్రాబ్లం లేకుండా చూసుకోవాలా. అందరి కోఆపరేషన్తో సీఎం ప్రోగ్రామ్ని, వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ని చాలా గొప్పగా ఎక్కడా కానీ ఏ ట్రబుల్ లేకుండా కూడా ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకుండా చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే అంతకుముందు ఇయర్ కూడా ఉన్నాము, బాగా జరిగింది. ఓన్లీ సీఎం గారు ఉన్నారు, ఈసారి వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. అది దేవుడి దయ వల్ల ఎక్కడా కూడా చిన్న ఇన్స్టిట్యూట్ కానీ ఏది కానీ జరిగినది. అదే మరి జనరల్ పిలిగ్రిమ్స్ కూడా కంటిన్యూగా రూమ్స్ రాత్రి పువ్వులు ఇస్తున్నాం. ఒక గరుడ సేవ తప్ప అది కూడా మధ్యాహ్నం వరకు ఇచ్చాం, 2.5 కుట్టినాం. గరుడ సేవ రూములు కొట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఎక్స్టెన్షన్స్లో ఉంటాయి. ముందు రోజు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా అక్కడ అదొకటే మాకు అక్కడ
చిన్న ప్రాబ్లం చేపిలేము అట్టని చెప్పి ఇది చేయలేము. కానీ ఆ రోజు కూడా 2,500 గరుడ సేవలో కూడా ఇచ్చినాం. మీరు గరుడ సేవలో ఇచ్చినామంటే మిగతా రోజులంతా కూడా సామాన్య భక్తులకి ఆల్మోస్ట్ పెద్దపేట వేసిన మేనేజ్మెంటు వేసి రాత్రి నిన్నైతే మొన్న రాత్రి అయితే రాత్రి 11 గంటలకు కూర్చున్నాం. మన 1000 రూపాయల రూమ్లు అయితే ఎప్పుడు ఇచ్చాను 750 రూమ్లు 1000 రూపాయల రూమ్లు కూడా ఇచ్చినాం. అంటే మీ వెకేషన్ కూడా అంత బాగా జరుగుతుంది. ఈ సిస్టంలో రికగ్నేషన్ సిస్టంలో చాలా గొప్పగా జరుగుతుంది. ఇదంతా కూడా ఈ రికగ్నేషన్ సిస్టమ్ వచ్చినాక జరుగుతుంది బాగా. ఇది కూడా 1 ఇయర్ నుంచి జరుగుతుంది. కానీ జనరల్గా ఈ బ్రహ్మోత్సవాల్లో ఒకరోజు ఇద్దరు ఉంటారు. అది కూడా చాలా వేకెంట్ ఇది కూడా నీట్గా చాలా బాగా మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువైంది. ఇంకొక రోజు రేపు బ్రహ్మోత్సవాలు ఉంటాయి, రేపు అయిపోతారు. రెగ్యులర్ సిస్టమ్కి వచ్చేస్తున్నాం. ఈఆర్పి రిజర్వేషన్ కూడా ఈ బ్రహ్మోత్సవాలు గరుడ సేవలో తప్ప మిగతా అంతా కూడా 50% రిజర్వేషన్ ఇచ్చినాం. అంతకుముందు ఇచ్చినట్టు అంతకుముందు బిఫోర్ ఇయర్ కూడా లేదు, పోయిన ఇయర్ నుంచి ఇది స్టార్ట్ చేసినాం. అక్కడ కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా రిసెప్షన్లో కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్లు కూడా ఏం జరగకుండా కూడా మా నోటీసుకి అయితే ఎక్కడ ఏమీ లేదు. మేము దాన్ని రెగ్యులర్గా టైం అండ్ సైజ్ 2గా విఐపిఆర్ అని 2టిని చేస్తూ దేవుడి కృప వల్ల బాగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు సుగంధ శోభితంగా పరిమళించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను సిరుల తల్లికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక బుధవారం సాయంత్రం అమ్మవారికి ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అర్చకులు పద్మావతి అమ్మవారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. సిరుల తల్లిని సేవించి భక్తులు పరవశులయ్యారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో శ్రీ కామాక్షిదేవి అమ్మవారు భక్తులను కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా జరుగుతున్న దేవీ నవరాత్రుల్లో భాగంగా బుధవారం అమ్మవారు వీణాపాని సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శుభవేళ అర్చకులు అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేసి ఊంజల్ మండపంలో వేంచేపు చేసి సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తలనీలాలు సమర్పించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు కళ్యాణకట్ట డిప్యూటీ ఈవో వెంకటేష్ తెలిపారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున తిరుమలలోని 11 కళ్యాణ కట్టాలలో 1148 మంది క్షురకులు విధులు నిర్వహించగా 31,251 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నట్టు ఆయన మీడియాకు వివరించారు. తిరుమలలోని రాంబగేష 2లోని మీడియా సెంటర్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వివరాలను వెల్లడించారు. మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు సక్సెస్ఫుల్గా సక్సీడ్ అయ్యాము. కళ్యాణకట్టకు సంబంధించి నిన్న సాయంత్రం వరకు మనము భక్తులు ట్రాన్స్ఫరింగ్ చేసుకున్నటువంటి సంఖ్యను చూసినట్లయితే 2,10,999 మంది తలనీలా సమర్పించారు. అంటే మనకు భక్తులు వాహనాలకు విజిట్ చేసేటువంటి దాంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఎంతమంది భక్తులు విజిట్ చేశారు అనేది గత సంవత్సరంతో పోలిస్తే మనము అధికంగానే ఉంది. అది ఆ రేట్స్ పర్సంటేజ్ మీకు అందరికీ తెలుసు. అయితే ఇక నిన్నటి వరకు చూసుకుంటే మనకు 6.42% కొంచెం తగ్గింది. గరుడ సేవకు ముందు రోజు పెరిగింది. 10,326 మంది గత సంవత్సరం కన్నా పెరిగారు గరుడ సేవ ముందు రోజు. గరుడ సేవ రోజు కూడా 1,158 మంది పెరిగారు. కానీ యావరేజ్గా చూసుకుంటే మనం 6.42% గత సంవత్సరం తగ్గింది. అది బహుశా ఈరోజు రేపు ఏమన్నా బిల్ చేస్తుందేమో, మనం వెయిట్ చేద్దాము. తర్వాత పిఎస్సి 5కి సంబంధించి ఒక్కో హాల్లో 40 మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. 2 హాల్స్ టోటల్ కెపాసిటీ 80 మెంబర్స్ పర్ బ్యాచ్. అంటే మనకు 3 బ్యాచెస్ కాబట్టి 240 మెంబర్స్
అక్కడ అలొకేట్ చేయాల్సి వస్తుంది మనం కౌన్సిలర్స్ని. మనకు అంత కెపాసిటీ ఇప్పుడు లేదు కాబట్టి మనకు ఉన్నటువంటి 11 కళ్యాణ కట్టల నుంచి రేషియో ప్రకారం ఎక్కడైతే రష్ తక్కువ ఉంటుందో అక్కడ నుంచి విత్డ్రా చేసి అక్కడ వాడుకుంటూ మనం ఆ పోస్టును ఫిల్ చేసేంత వరకు లేదా ఆల్టర్నేటివ్ మెజర్మెంట్స్ చూసేంత వరకు ఆ విధంగా నడుపుతాం దాన్ని. ఆ రోజు కూడా మనకు ఇనాగరేషన్ రోజు కానీ గరుడ సేవకు ముందు రోజు కానీ రష్ పెరిగినప్పుడు లైన్ ఫామ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ముందుగానే ఎక్కడైతే రష్ తక్కువ ఉంటుందో అక్కడ నుంచి మనం పికప్ చేసి కౌన్సిలర్స్ తీసుకొని ఇక్కడ పెట్టేసి క్లియర్ చేయించాం. ఓవరాల్ ఫిగరు గత సంవత్సరంలో 2,25,488 మంది. ఈ సంవత్సరం నిన్న సాయంత్రం వరకు మనం చేసింది 2,10,999 మంది. డిఫరెన్సు 14,489. అంటే పర్సెంటేజ్ వచ్చి 6.42% లెస్ అయింది. చిన్నశేష వాహన సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం భక్తులను తన్మయులను చేసింది. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయం దసరా ఉత్సవాల శోభతో కాంతులిన్నుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో వేడుకగా నిర్వహిస్తున్న ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వశోభితంగా అలంకరించి చిన్నశేష వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవుని గడప పురవీధులలో ఊరేగించారు. చల్లని సాయంత్రం వేళ కలిగిరి శ్రీ వెంకటేశ్వరుడు చంద్రప్రభ వాహన సేవలో కమనీయంగా భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి చంద్రప్రభ వాహన సేవను వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి చంద్రప్రభపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు చంద్రప్రభ వాహన సేవలో పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ 60వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తులాభారం కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో బెల్లం, ఫలాలు, ధనం, ధాన్యం, నాణేలతో భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తులాభారం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వేడుకలు కోలాహలంగా ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన బతుకమ్మ సద్దుల బతుకమ్మతో ముగిసింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఊటపల్లి, శృంగేరి శంకరమఠం, అలాగే శారదానగర్, తాడ్కోల్, కొంపల్లి, షాపూర్ నగర్, కుకట్పల్లి ప్రాంతాల్లో మహిళలు సద్దుల బతుకమ్మను ఆడిపాడి బతుకమ్మను సాగనంపారు. తిరుమల తిరుపతి దేవస్థానం విశాఖపట్నం లోకల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రులు, పార్లమెంట్ సభ్యుడు భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సమక్షంలో చోడే వెంకట పటాభిరాం స్థానిక సలహా మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఋషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ మేరకు నియామక పత్రాన్ని అందుకుని బాధ్యతలు స్వీకరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం చోడే వెంకట పటాభిరాం దంపతులను వేద పండితులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. అమ్మలగన్న అమ్మకు శోభాయమానంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రసిద్ధ ఆలయాలలో అమ్మవార్లకు నిర్వహిస్తున్న విశేష అలంకరణల దర్శనంతో భక్తులు పులకితులవుతున్నారు. ఆ విశేషాల సుమధుర మాలిక మీకోసం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారు సిద్ధిదాత్రి దుర్గగా భక్తులకు దర్శనమిచ్చారు. మండపంలో విశేష అలంకారంలో సిద్ధిదాత్రిగా కొలువుదీరిన అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి సిద్ధిదాత్రి దుర్గగా కటాక్షించిన కామేశ్వరి అమ్మవారికి నివేదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కామేశ్వరీదేవి ఊరేగింపు ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో విశేషంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీరాముని సన్నిధిలో ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి పట్టు వస్త్రాలు, కాసుల పేరు, రత్నాభరణాలు, వాలు జడతో మహాలక్ష్మిగా అలంకరణ చేసి సహస్రనామార్చన జరిపారు. ఆపై నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రజల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ తల్లి మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో మహిషాసుర మర్దినిగా అలంకారం చేసి పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ మహాలక్ష్మి హోమం, శ్రీ గణపతి హోమం, నవగ్రహ చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల దైవనామ స్మరణలతో మార్మోగింది. రాజరాజేశ్వరిని సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వరి దేవికి నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పరవశలవుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లను పుష్పమాలలు, ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించి నంది, హనుమంత వాహనాలపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఇక తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని విశిష్ట ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో సింహవాహన సేవ జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు రమణీయంగా అలంకరించి సింహవాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామివారు దేవేరులతో కూడి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలో కొలువైన శ్రీ దుర్గమ్మ తల్లి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శరన్నవరాత్రి ఉత్సవ శోభతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆవిష్కరించింది. దాదాపు 4000 మంది భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపుకున్న కలశాలను మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయానికి చేరుకుని కలశాలను అర్చకులకు అందజేయగా ఆ కలశాలలోని ద్రవ్యాలతో దుర్గమ్మ తల్లికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం దుర్గమ్మ తల్లికి విశేష అలంకరణలు చేసి దివ్యమంగళ నీరాజనాలు సమర్పించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల్లో అమ్మవారిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. ప్రసిద్ధ మంత్రాలయంలో గ్రామదేవతగా అనుగ్రహిస్తున్న శ్రీ దుర్గాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ దుర్గాదేవి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ ద్రవ్యాలతో అమ్మవారికి నయన మనోహరంగా అభిషేకం చేశారు. అనంతరం బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అమ్మవారిని సుందర శోభితంగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దైవనామస్మరణతో పరవశులయ్యారు. చిత్తూరు నగరం తోటపాళ్యంలో కొలువైన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తికి ధనలక్ష్మి అలంకారం చేసి మండపంలో కొలువుదీర్చారు. నాణేలు, కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. నెల్లూరు 2వ నగర పరిధిలోని బాలాజీ నగర్లో కొలువైన శ్రీ సీతారామస్వామి ఆలయంలో 21వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కొలువుదీరిన మండపాన్ని పుష్ప తోరణాలతో అందంగా అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో అమ్మవారికి అర్చకులు భవానీ అలంకారం చేసి మండపంలో వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. సువాసినులు భవానీగా కొలువుదీరిన అమ్మవారి ముందు ప్రణమిల్లి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు దుర్గామిట్టలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో నిర్వహిస్తున్న 51వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చేపట్టిన దుర్గాదేవి అలంకరణల వీక్షణతో సింహపురి వాసులు తన్మయులయ్యారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి మహాదుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాదుర్గగా కొలువుదీరిన అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. అనంతరం మేళతాళాల నడుమ అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు వడ్డెరపాలెంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కుంకుమ పూజలు జరిగాయి. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా గర్భాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చెంత ప్రణమిల్లి భక్తులు అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకుని దివ్యాశిస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని శ్రీ అంబా భవానీ ఆలయంలో అమ్మవారికి మహాదుర్గ అలంకారం చేశారు. దసరా వేడుకల్లో భాగంగా మహాదుర్గగా అనుగ్రహించిన అంబా భవానీదేవి దర్శనం చేసుకుని సువాసినులు ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలింగిలో కొలువైన శ్రీ నీలమణిదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీచక్ర మేరువుకు మేళతాళాల నడుమ పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై కుంకుమార్చన సహస్ర లలితా పారాయణం జరిపి అమ్మవారికి నక్షత్ర హారతులు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.